హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, గవర్నర్కి షాక్ అండి. హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది, తెలంగాణ హైకోర్టు అండి. సో ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వెళ్ళినట్టయితే, గవర్నర్ తమిళిసై తీరును తీవ్ర స్థాయిలో తప్పుపట్టిందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇక బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా పనిచేసిందని అయితే హైకోర్టు గుర్తించింది. సో కాంగ్రెస్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని కూడా హైకోర్టు మండిపడిందండి గవర్నర్ తమిళిసై గారి మీద. ఈ తరుణంలోనే తాజాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ పిటిషన్పై హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. దాసోజు శ్రావణ్ అలాగే కుర్ర సత్యనారాయణలు ఎంపికనైతే గవర్నర్ తమిళిసై అప్పట్లో రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే ప్రొఫెసర్ కోదండరాం అలాగే అమీర్ అలీఖాన్ నియామకాన్ని కూడా కొట్టివేసింది హైకోర్టు. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది కోర్టు. ఎమ్మెల్సీల పేర్లను మళ్ళీ క్యాబినెట్లో ప్రతిపాదించే గవర్నర్ తమిళిసైకి పంపాలని తెలిపిందండి హైకోర్టు. ఇకనైనా తమిళిసై రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని అయితే మొటికాయలు వేసింది కోర్టు. అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది కేసీఆర్ ప్రభుత్వము. అయితే వీటిని గవర్నర్ తమిళిసై అభ్యంతరం తెలిపారండి. రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్న వాళ్లకు ఎమ్మెల్సీ కోటాలో ఇవ్వలేనంటూ తిరస్కరించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం అలాగే అమీర్ ఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ పంపింది. దీంతో ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై అయితే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభ్యంతరం లేవనెత్తు శ్రవణ్ అలాగే సత్యనారాయణలు హైకోర్టులో ఆశ్రయించారండి. సో ఇప్పుడు గవర్నర్ తమిళిసై తీరును తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. శ్రవణ్ అలాగే సత్యనారాయణలకు అనుకూలంగానే తీర్పునిచ్చిందండి. సో గవర్నర్కి అయితే ఈ విధంగా షాక్నిచ్చింది.